హలో అండి, అందరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరి మీరు ఎట్లున్నారు? ఈ రోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చిన అదేంటిది అంటే ఇంట్లోనే సాంబార్ పౌడర్ ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే చూపిస్తున్నా అండి. బయట ఇప్పుడైతే అంత కల్తీ జరుగుతుంది కదా, బయట మార్కెట్ లో కొనకుండా ఇంట్లోనే సాంబార్ పౌడర్ మంచిగా రెడీ చేసి అయితే పెట్టుకోండి. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? మరి వీడియో అయితే చూసేద్దాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటివేంటివో చూడండి. శనగపప్పు 1/2 కప్పు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు. ఇక్కడ నేను మొత్తం అయితే ఏం వేయను, 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకుంటా. తర్వాత జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు. తర్వాత ఆవాలు 1/2 చెంచా. తర్వాత ధనియాలు 1/2 కప్పు ధనియాలు. తర్వాత మెంతులు 1.5 చెంచా. తర్వాత మిరియాలు చెంచా. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 10. తర్వాత కరివేపాకు ఒక 5 రెమ్మలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం ఏ విధంగా చేస్తానో చూడండి. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండీ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ బాగా వేడెక్కాలండి. బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు ధనియాలు అయితే వేసుకుంటున్నా. ధనియాలు జీలకర్ర అయితే వేసుకోవాలి. నేను చెప్పిన క్వాంటిటీలో మాత్రమే వేసుకోవాలండి, ఎక్కువైతే ఏం వేసుకోవద్దు. నేను ఇంతకు ముందుకు జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు అని చెప్పిన కదా, ఇప్పుడైతే వేసుకుంటున్నా కొలిచి మీ ముందల్ని. ఇంక ఇప్పుడైతే దోరగా వేయించుకోవాలి. ఇవి ఎక్కడ మాడిపోకుండా అయితే చూసుకోవాలండి. ఇంక ఈ విధంగా అయితే స్టవ్ సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి. ఇంక ఇప్పుడు వేగిపోయినాయి కదా, వీటన్నిటిని ఒక ప్లేట్లకు అయితే తీసుకుంటున్నా. తర్వాత 1/2 కప్పు శనగపప్పు వేసుకోవాలి. తర్వాత 2 చెంచాల మినప్పప్పు అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 చెంచాలు అయితే వేసుకోవాలండి. ఇంక ఇప్పుడు తీసుకున్నాం కదా, వీటిని కూడా దోరగా అయితే వేయించుకోవాలి. ఇవి కూడా ఎక్కడ మాడిపోకుండా అయితే చూసుకోవాలి. ఇంక ఈ విధంగా అయితే దోరగా అయితే వేయించుకోవాలండి. ఇప్పుడు వేయించుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి. మళ్ళీ అదే బాండీలో 1/2 టేబుల్ స్పూను ఆవాలు తీసుకోవాలి. ఇప్పుడు ఆవాలు అయితే వేసుకోవాలి. తర్వాత చెంచా మెంతులు వేసుకోవాలి. తర్వాత 1 చెంచా మిరియాలు కూడా అయితే వేసుకొని ఇవి కూడా అయితే మాడిపోకుండా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవైతే జస్ట్ ఒక 1 మినిట్లో అయితే ఫ్రై అయిపోతాయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ చిటపటలాడుతున్నాయి కదా, ఇవి కూడా అందులో అయితే వేసేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు అయితే 10 అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు అయితే వేయించుకోవాలి. ఇంకా చూసినా ఈ విధంగా అయితే వేగిపోయినాయండి. వీటిని కూడా అదే ప్లేట్లకు అయితే తీసేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ అదే బాండీ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే 5 రెమ్మల కరివేపాకు అయితే తీసుకున్నాను కదా, ఇప్పుడైతే తుంచుకొని అయితే ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత ఇది కూడా అయితే మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ముందు బాండీ బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మంట పెద్దగా పెట్టుకుంటే మాడిపోతాయి, అందుకోసమని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఇంట్లోనే కల్తీ లేని సాంబార్ పౌడర్ రెడీ చేసుకున్నాం అనుకోండి, మనం బయట కొనాల్సిన అవసరం అయితే ఏముండదండి. ఇంకా బయట కొనాలంటే ఇప్పుడంతా కల్తీ జరుగుతుంది కదా, అందుకోసమని ఇంట్లోనే సింపుల్గా సాంబార్ పౌడర్ ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఇంక ఇప్పుడైతే కరివేపాకు అయితే ఫ్రై అయిపోయింది. కరివేపాకు కూడా అదే ప్లేట్లకు అయితే తీసేసుకుంటున్నా. చూడండి, ఇవైతే చల్లారాలి ఒక 2 మినిట్స్. తర్వాత ఇప్పుడైతే ఇవైతే బాగా చల్లారినాయి కదా, ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకుంటున్నా. మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లకు అయితే వేసుకోవాలి. ఇంకా మిక్సీ జార్లకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తాండి.
ఇప్పుడు ఇందులో నేను ఫస్ట్ అయితే పసుపు అయితే వేసుకోలేదు. ఇప్పుడు పసుపు అయితే వేసుకుంటున్నా. 1 స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఇంగువ అంటే వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు, అయినా నేను స్కిప్ చేస్తున్నా, అందుకోసమని ఇంగువ అయితే ఏం వేసుకుంటలేను. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఇంగువ కూడా అయితే వేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తా చూడండి. ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నాం కదా, దీన్నంతా ఈ పౌడర్ అంతా ఒక గిన్నెలకు అయితే తీసుకుంటున్నా. చూడండి మంచి కలర్ఫుల్గా అయితే ఉంది కదా, నిజంగా చాలా చాలా బాగుందండి. స్మెల్ కూడా చాలా బాగుంది. నిజంగా మిక్సీ పడుతుంటే చాలా స్మెల్ అయితే అద్రిపోతుందండి. ఇంకా చూసినా ఈ విధంగా అయితే ఇంట్లోనే కల్తీ లేని సాంబార్ పౌడర్ అయితే రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ పౌడర్ని అయితే గాజు సీసాలు అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ప్లాస్టిక్ డబ్బా, గాలి తగలని డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలండి. మనమైతే సాంబారు ఎప్పుడు కావాలంటే అప్పుడైతే చేసుకుంటాం కదా, ఇంకప్పుడైతే సాంబార్లకు అయితే 1 స్పూన్ అయితే వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడ ఒక గాజు సీసాలు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నా. కరెక్ట్గా సీసా నిండా అయితే సరిపోయిందండి. ఓకేనండి, ఇంట్లోనే కల్తీ లేని సాంబార్ పౌడరు ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే పెట్టండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే తప్పకుండా షేర్ చేయండి.